హాయ్ గాయస్. ఎక్కడికి పోతున్నాం తెలుసా? అంటే గెలుచుకుని ఆడతారా క్రికెట్? గర్ల్స్ ఆడుతున్నారనే కదా పోతాడు. ఉమెన్స్. ఓకే. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లౌరా. అది లౌరా. హలో సార్. హాయ్. రోహిత్ కంటే వాడు వెళ్ళంట. అయ్యో అంతా మన ఏం చేస్తాం, మనసు చంపుకొని తీసుకున్నాం. రాహుల్ ద్రవిడ్ సెంచరీస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. హాయ్ గాయస్. ఈరోజు మనము సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేసి ఉమెన్స్. లొకేషన్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. హాయ్ గాయస్. ఈరోజు ఏదో క్రికెట్ మ్యాచ్ అంటున్నారు, ఏదో సంథింగ్ ఏదేదో అంటున్నారు, ఏదో టికెట్ బుక్ చేసినారంట. పోతానం అడిగి. అసలు మనకి ఏందో ఉంది తెలుసు, క్రికెట్ అంటే ఏందో ఉంది తెలుసు, కానీ ఏదో పోతానం. సారీ నాకు క్రికెట్ అంటే కూడా ఏదో తెలుసు. ఏదో ఓవర్లో 6 బాల్ ఉంటాయని తెలుసు అంతే. ఒకే బాల్ 6 సార్లు వేస్తారని తెలుసు అంతే. పాయింట్ కాదు విష్ణు. ఇప్పుడు ఎవరెవరికి మ్యాచ్ ఏమి ఎట్లా? ఇండియాకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్. మెన్స్ కాదు, ఉమెన్సా? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఓకే. మన బెంగళూరు చిన్నస్వామి అంటే గెలుచుకుని ఆడతారా క్రికెట్? గర్ల్స్ ఆడుతున్నారనే కదా పోతాడు. ఉమెన్సా? ఓకే. ఉమెన్స్ మ్యాచ్ చాలా చూడు. అంటే నువ్వు చూడలేదు క్రికెటే చూడవా? తెలుసు, నాకు బాగా తెలుసు క్రికెట్. ఎప్పుడు ఆడినావు క్రికెట్? లాస్ట్ వీక్ సచిన్ ఆడినప్పుడు చూసా. ఎప్పుడు ఆడనే ఉన్నా చూసింది చెప్పలా. ఓకే. అదే సచిన్ బుల్లేడా? ఇందులో ఉన్నాడు. ఓకే. ఇప్పుడంతా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలో ఉంటుంది, ఇంకా సచిన్ లో ఉన్నాడు. సారీ, ఇది కాంట్రవర్సీ. ఏజ్ ఎంత? అది ఏజ్ జస్ట్ మొన్ననే 18. మరి 28 లో మాట్లాడుతున్నావు ఏంది? సారీ, ఇప్పుడు ఎందుకులే. ఇప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళ పేర్లంతా బాగా లాగ్ అయింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరంటావు? ఏమో మనకు అంత తెలుసు. ఎవరెవరు ఉన్నారో తెలుసు దాంట్లో. ఇప్పుడు లొకేషన్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరు? లౌరా. అది లౌరా. అది లౌరా. ఓకే. ఎవరు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలా? తీసి. ఓకే. ఇప్పుడు లొకేషన్ ఎట్లా? ఏంది విషయం నాకు అర్థం కాల. ఇప్పుడు లొకేషన్ ఎక్కడ? చిన్నస్వామి ఎంజీ రోడ్ దగ్గర. ఎంజీ రోడ్లో పబ్బులే కదా బాగుంటది. ఎంజీ రోడ్లో పబ్బులు అవునులే. ఆయనకు ఆఫీసు ల్యాప్టాప్ తప్ప ఏ రేటు తెలియదు. దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మనం టికెట్స్ ఎట్లా బుక్ చేసాం? టికెట్స్ ఆన్లైన్ పేటిఎంలోనా? ఇప్పుడు మనం ప్రీమియం లాంచ్ బుక్ చేసింది. ఇది ఒక్కటి వద్దులే. అంటే లాంచ్ అని కాన్ఫిడెంట్ గా పోతారు. చాలా మంది చెప్తా కూడా. దాంట్లో ఆల్కహాల్ అన్ని ఫ్రీనేనా? అది తాగే వాళ్ళని అడుగు, నన్ను ఎందుకు అడుగుతాను? అడుగుతానా? ఫుడ్ మటన్ అన్లిమిటెడ్, ప్రాన్స్ ఇలాంటివి దాంట్లో ఏం ఉంటాయని కొంతమంది చెప్పారు. ఓకే. ఇప్పుడు మ్యాచ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏమి ఎట్లా? 2 షార్ట్ మ్యాచ్. మనం బయలుదేరేస్తాం. ఇప్పుడు మనం ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని వెళ్తాము. బైక్స్ ఈరోజు ఎందుకు వద్దు అనుకున్నారు? ట్రాఫిక్ లో మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత పోతాం బైక్స్ లో. ఏం ఆ రైడర్ మౌనంగా ఉన్నాడు? ఏమి రైడర్ కి రాత్రి ఇబ్బంది అయింది, వెయిట్ చేసింది. ఓకే. నిన్న షాపింగ్ వెళ్ళినట్లున్నారు. ఎంత ఉందా? కట్ అయిపోయింది. ఇప్పుడే ఏంది ట్రాఫిక్ స్వామి ఇది? ఉంటుందండి విష్ణు ఇది ట్రాఫిక్. జీవితం ట్రాఫిక్ లోనే అయిపోతుంది. వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ లో లీవ్స్ ఇచ్చే కంపెనీలో జాయిన్ అయిదాం. అట్లయితే ఇంకా ర్యాపిడోలో జాయిన్ కావాలి. అంత మాట వీడు ఇంకో లాగా అక్కడ ఎవరో మన జాతి వ్యక్తే పోతా ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. అట్లుండాలి సెటప్ అంటే. అసలు మనకుంది కదా గోవా పోయింది. గోవా వేసుకున్నాను. అవునా? అంకుల్ చదువు. అసలు వీళ్ళు ఏమన్నా ఈడేది వేక్ ఫిట్టాడు, ఏమన్నా వేసాడు. అసలు మోర్ బెడ్ ఆప్షన్స్ దాన్ ఆటో స్టక్కర్ చేంజ్ ఆన్ సిగ్నల్ అంట. కనిపిస్తుందా ఇది? అయ్యయ్యో, నేను చూపిలేదా? ఇప్పుడు మన
మన ఆల్ ఇండియా సైడ్ బ్లాగర్ ఇతను. హలో సార్, హాయ్. విచ్ యూట్యూబ్ ఛానల్ సార్? నో యూట్యూబ్. జస్ట్ యూర్ రైడింగ్ దట్ ఆల్. వేర్ విచ్ ప్లేసెస్ ఆర్ యూ? Kochi. You came from Kochi. Where are you traveling from? Bangalore. The whole Bangalore you are traveling. Very inspiring to see you, sir. విరాట్ రోహిత్ ధోని వేస్తున్నాం, ముగ్గురం బాగుంటుంది. కాదు పెద్ద కామెడీ. విరాట్ కోహ్లీది రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాయండి. ధోని లేవు, తీసేసారు. వాళ్ళు ఇక్కడ చీప్ గా దొరకవు విష్ణు. సీన్ లేదు, వాల్యూ లేదు ఇక్కడ. రైట్ అదే మనకి రోహిత్ అటు మా విరాట్ బ్రో మారిపోయారు. రోహిత్ కంటే వాడు వెళ్ళంట. అయ్యో అంతా మనోళ్ళే, అంతా మనోళ్ళే బ్రో. మాకు 3 సపరేట్ సైజ్ కావాలి. విరాట్ లేవా? ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేస్తా. ఇక్కడ ఉమెన్స్ మ్యాచ్ జరుగుతుంది, కానీ ఓన్లీ కోహ్లీ రోహిత్ మాత్రమే దొరుకుతున్నాయి. ఎట్లా బెంగళూరు కదా, విరాట్ కోహ్లీ ఆబ్వియస్గా దొరుకుతాయి. గేట్ నెంబర్ ఏదన్నా మనం పోతాం? గేట్ నెంబర్ 13 బ్రో. 13. టైం ఎంత? టైం చూసి చెప్తాను. 1:36 అన్న. 1:36. జస్ట్ ఇప్పుడే టాస్ అయిపోయింటుంది. ఇంకా లోపలికి పోయి ఇప్పుడు మనోనికి పెద్ద టెన్షన్ ఏంటంటే మనోనికి ఎవరో కనబడి మాట్లాడుతున్నాడు. ఆడే ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎట్లా కూర్చుంటాం, ఎక్కడ సిట్టింగ్, ఎట్లా ఏమని. ఇప్పుడు జెర్సీ ఇచ్చినారు కదా. ఇదిగో విరాట్. ఏం చేస్తాం, మనసు చంపుకొని తీసుకున్నాం. నాది XL, మాది XXL. లేదు ఎక్సెల్ ఊరినే XXL కానీ ఆ పిల్లది L. ఇప్పుడు టాస్ అయిపోయింది. XL XXL అయిపోయింది. ఎట్లా ఉంటుందో మీరంటే ముందు ఎక్స్పీరియన్స్ చేసినారు, మీకేం ఎక్సైట్మెంట్ లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లోపలికి ఒకటి సార్. గేట్ 13 వచ్చేసింది అన్న. అవునే. ఇంకా మీ మ్యాచ్ ఉందని అయితే ఈ రోడ్ ఎప్పుడు ఆటోమేటిక్గా ఇట్లే ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. ఇంకా ఇది మామూలే. ఇది యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పోలీసులు ఇక్కడ నుంచి, పోలీస్ అంటున్నాం, ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. మనకన్నా సీన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫైనలీ వీఆర్ ఇన్ ద స్టేడియం. షఫాలి వర్మ, స్మృతి మందన ఆడుతూ ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది మ్యాచ్. లాంజో అనుకున్నాం కానీ షాట్. ఇవి డగౌట్స్. బ్లూ కలర్లో ఉన్నది మన డగౌట్, గ్రీన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో ఇది మ్యాటర్. స్టేడియం అయితే చాలా ఖాళీగానే ఉంది, పెద్ద ఫుల్ ఏం కాలే. కానీ చూసే వ్యూ అయితే మాత్రం అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. షాట్. ఫోర్ ఓవర్స్కి 18 runs, 1 wicket. వ్యూ అయితే చాలా క్లియర్గా ఉంది. లోపల లాంజ్లో కూడా ఇప్పుడే కనుక్కున్నాం, కొంచెం లేట్గా ఫుడ్ పెడతారంట. పెడతారంట. అదే ఏదైనా మెన్స్ మ్యాచ్, ఒక T20 మ్యాచ్ అంటే ఈ పాటికి ఇంత ఖాళీ ఉండదు కదా. మామూలుగా లేదు అసలు. ఊరినే డబ్బులంతా వేస్ట్. ప్రీమియం లాంచ్ తీసుకున్నాము. వాళ్ళు ఫుడ్ అన్నారు, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నారు, అన్లిమిటెడ్ బెవరేజెస్ అన్నారు, అన్నీ అన్నారు. ఏం లేదు. అడిగిపోతే 7 గంటలకి రామన్నారు. కరెక్ట్గా 7 గంటలకు రామన్నారు. దీని బదులు ఊరినే ప్రీమియం లాంచ్ తీసుకునే బదులు 120 రూపీస్ టికెట్స్ తీసుకొని ఉంటే బాగుండు. ఏమంటావు విష్ణు? పెడతారంటలే వీరా. 7కి ఒక పూటే పెట్టేది వాళ్ళు, 2 పూట్లా పెట్టరు.
7 గంటల డిన్నర్ వాళ్ళకి మెన్షన్ చేస్తుంది. మళ్ళీ ప్రీమియం లాంచ్ అన్లిమిటెడ్ అవన్నీ అని చెప్పినారు. ఎందుకు అట్లా ఊరిని అట్లా చెప్పడం ఎందుకు? అంటే T20 మ్యాచ్ అంటే 3 hours ఉంటుంది కాబట్టి ఒకసారి ఇప్పుడు మనం ముందే వచ్చి ఇప్పుడు నుంచి పెట్టమంటే అటు నుంచి పెడతారు. ఓ ఓకే ఓకే. సపోర్ట్ కదా. సపోర్ట్ అని కాదు, ఇప్పుడు విష్ణు కడతాడు బిల్లు. విష్ణునా? ఎంత మహా అయితే 150 తింటారా ముగ్గురు? చెప్పు. సరే సరే చూపిస్తాను మాకు అర్థం. ఇవే SRS ట్రావెల్స్. ఇది ఉమెన్స్ టీము, ఇది ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ బస్సు, ఇది సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీమ్ బస్సు. స్పోర్ట్స్ సెంటర్ అంటే అంటే మీ నేమ్ ఉంటుందనా? స్పోర్ట్స్ ప్లేయర్స్. ఇది ప్లేయర్స్ ఓన్లీ. ఓకే. క్యాంటీన్లో అలో లేదు. ఇది బ్రాడ్కాస్టింగ్ రూమ్, అంటే మీరు చూసంటారు కదా లైవ్ ఇది లైవ్ మొత్తం బ్రాడ్కాస్టింగ్ మొత్తం. ఇది స్పోర్ట్స్ సెంటర్ సంథింగ్. టుడే ఎంట్రీ మెంబర్స్ ఫ్రీ నా ఏందన్నా ఇది సంథింగ్ ఏదో ఉన్నట్లుంది. ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 255 కొట్టినారు స్కోర్. సో ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇక్కడ చిన్నస్వామి మెయిన్ ఎంట్రన్స్. వాళ్ళు ఎవరో తెలియదు అంతా ఉన్నాయి. ఇక్కడైతే కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, క్లాస్. రాహుల్ ద్రవిడ్ సెంచరీస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ద వాల్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. 265 కొట్టినారు. 266 టార్గెట్. సో మన వాళ్ళు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా రిజర్వ్ ప్లేయర్స్ అనమాట, కానీ చేస్తూ ఉన్నారు సబ్స్టిట్యూట్ కోసం. మన వాళ్ళు డెకౌట్స్ లైట్స్ ఆన్ చేసినారు అప్పుడే. ఈరోజు వర్షం పట్టినామని భయపడుతూ ఉంటుంది. సో అది కూడా పర్లేదు కాబట్టి వీళ్ళకి బౌండరీస్ కూడా చాలా తగ్గించేసినారు. యాక్చువల్లీ ఇక్కడ అంబ్రెల్లా ఉంది, అది దగ్గరలో అక్కడ ఉంటుంది. అది ఏమంటారు స్పాన్సర్ బోర్డ్స్, బౌండరీ రోప్స్ జస్ట్ 1 feet అటుపోతుంటాయి. సో మొత్తం సర్దేసినారు. నాకు తెలిసి ఎంపైర్స్ ఇప్పుడే ఎంటర్ అయినారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. एक बार इधर देखो माँ. इंग्लिश అయిపోయింది, హిందీ అయిపోయింది, కన్నడలో మలయాళం తెలియదు.
మ్యాచ్ అయిపోయింది. ఇండియా won by 143 runs. So we are heading back to home. మ్యాచ్ ఒకే లేకపోకుంటే మినిమం 9:30 పైన అయ్యేది. మ్యాచ్ చాలా ముందు కాదు, అంటే సౌత్ ఆఫ్రికా చాలా తొందరగా ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 hours ఉంటుండే. సో 1 hour కలిసి వచ్చినట్టే మనకి.